ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరం గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్యబలి పూజను జరపడానికి మరి ప్రత్యేక విధంగా నన్ను పిలిచినందుకు గాను మీ ఫాదర్ గారు, మీ విచారణ గురువులు దారా సామ్యుయల్ ఫాదర్ గారికి నా తరపున, నా కుటుంబం తరపున, ఇక్కడికి వచ్చేసిన మా అమ్మ మరియు మా అన్నయ్య, మా వదిన, మా అత్తయ్య వారందరి తరపున కూడా ప్రత్యేకంగా ఫాదర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫాదర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అందరూ ఒకసారి గట్టి చప్పట్లు కొడదాం ఫాదర్ గారికి. అదేవిధంగా ఫాదర్ గారు అనేక సందర్భాల్లో మా ఇంటికి వచ్చి ఉన్నారు. నా ఆర్డినేషన్ సమయంలో నేను గురువు అయినప్పుడు నా ఆర్డినేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి చాలామంది నా ఆర్డినేషన్కి వచ్చారు. నేను గురువు అయినప్పుడు చాలామంది వచ్చిన సంఘస్థులందరికీ కూడా ప్రత్యేక విధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి పాస్టమ్మ గారు మరియు వారి యొక్క బంధుమిత్రులు, తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన సిస్టర్స్, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు ఈ దివ్యబలి పూజలో మరియు ఇక్కడ మన అందరితో కూడా ఉన్నటువంటి మన ఫాదర్ స్టీఫెన్ ఫాదర్, మా తెలుగు సంఘానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఫాదర్ గారు చాలా సీనియర్ ఫాదర్ అయినా కానీ మనతో చాలా సన్నిహితంగా ఉంటారు. మాట్లాడే విధానం కానీ, నాకు తెలిసి ఫాదర్ గారు ఇక్కడ మొట్టమొదటిగా పనిచేసింది ఫాదర్ గారేనా? అవునా కాదా? ఫాదర్ గారు తెలుసా తెలియదా? సో ఫాదర్ గారు చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ దేవాలయము లేకపోతే ఇక్కడ ఈ సంఘం ఎంతగా బలపడిందంటే ఫాదర్ గారి యొక్క చొరవ, ఫాదర్ గారి యొక్క అనలేని వర్క్ అని నేను చెప్పగలను. కాబట్టి ఫాదర్ గారు అనేక విషయాలు, అనేక సందర్భాల్లో నాకు చాలా సహాయం చేసి ఉన్నారు. నాకు మిత్రులుగా అనేక సందర్భాల్లో నాకు ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారికి మీ అందరి తరపున, మా కుటుంబం తరపున, అందరి తరపున, నా తరపున, మా అందరి తరపున ఫాదర్ గారు గట్టిగా ఒకసారి చప్పట్లు, 2 చేతులు గట్టిగా వినపడట్ల గట్టిగా స్టీఫెన్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యంలో మనం విన్నటువంటి ఒక్క 2 వాక్యాలు చెప్పేసి నేను ముగిస్తాను. మనం చదివినటువంటి వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఈరోజు చదివిన వాక్యం, ప్రభువా పూజలో నేను పూజ చేసేటప్పుడు చెప్పినటువంటి పదం ఏం చదివాను గుర్తుందా? ఒక్కరికి కూడా గుర్తులేదు. మీ ఊర్లో చాలా ఎక్కువ ఉన్నటువంటి పదార్థం ఏంటి? మీకు దగ్గరలో ఉంది కదా సముద్రంలో ఎక్కువ ఏముంది? ఫిష్ కన్నా ఎక్కువ ఇంకేముంది? ఉప్పు ఉంది కదా. దాని గురించి ఈరోజు వాక్యం. మీరు భూమికి ఉప్పు వలె ఉండండి, సారం గల ఉప్పు వలె ఉండండి అని చెప్పేసి ఒక చిన్న వాక్యం, అంతేనా? సారం లేకపోతే ఏం చేస్తాం? ఉప్పులో పారేస్తాం, అంతే. అంతకుమించి ఏం చేయలేం కదా. కానీ ఉప్పుకి ఒక్క గుణం ఉంది. ఏంటది? చాలా కరెక్ట్గా చెప్పారు. పదార్థాన్ని చెడగొట్టలేనటువంటి ఒక మంచి గుణం ఉప్పుకుంది. కాబట్టి మనకి ఇప్పుడు అంటే నిల్వ చేసుకోవడానికి వేరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు పురాతన కాలంలో ఎక్కువగా కూడా వాడేదాన్ని అంటే ఉప్పు మాత్రం వాడేవాళ్ళు. సో ఉప్పుకి నిల్వ చేసే గుణం ఉంది. అంటే సారవంతమైనది ఏదన్నా ఉందంటే ఉప్పు. మనం ఎంత వండినా కానీ కొంచెం ఉప్పు కావాలి, అవునా కాదా? ఎంత గట్టిగా వండినా, ఇప్పుడు సపోజ్ 20 కేజీలు చికెన్ ఉంది, 20 కేజీలు ఉప్పు వేస్తామా? ఎంత వేస్తాం? చాలా కొంచెం వేస్తాం, అంతే కదా. చాలినంత మందం వేస్తాం, అంతకంటే ఎక్కువ వేస్తామా? సరే, ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తా. 100 మంది ఒంటరిగా వచ్చినా పర్వాలేదు, ఒక్కడనే ఉన్నాను. ఎవరన్నారు? 100 మంది రమ్మని నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. అందరూ దేవుడా? ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉందిగా, 100 మందిని ఒక్కసారి రమ్మని. కాలభైరవుడు అంటాడు కదా, 100 మందిని ఒకేసారి పంపించేసారు కానీ నేను ఒక్కడనే ఉన్నానని. అంటే ఎంత కూరంగా కానీ ఉప్పు చాలా కొంచెం చాలు. అంటే ప్రియ సోదరి దేవుడు అందులో ఒకే ఒక పరం. మనం ఎంతమంది ఉన్నా కానీ ఇక ఈ సారం గల ఉప్పులాగా ఒక్కడున్నా కానీ చాలు. ఎవరు? క్రైస్తవుడు యేసు ప్రభుని కలిగి ఉన్న ఒక్క వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి ఎలా ఉండాలంటే దేవుణ్ణిలో కంప్లీట్గా లీనమై ఉన్న ఒక్క వ్యక్తి చాలంట
ఎంత వ్యక్తులను అన్నా కానీ మార్చడానికి. అంటే ఒక్క వ్యక్తిలో యేసుప్రభు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, అక్కడ ఎంతమందిలో వ్యక్తి యేసుప్రభు లేకపోయినా పర్వాలేదు, ఆ ఒక్క వ్యక్తి ఈ సంఘాన్ని అంతా నడిపించగలడు. అంటే ఒక్క వ్యక్తి చాలు. మనలో చాలా క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ తక్కువ. అంటే మనం వచ్చాం ఒక 20 మంది 30 మంది, కానీ మనలో సారం ఉందా లేదా అని మనమే ఆలోచించుకోవాలి. ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అంటే ఈ సారం అంటే దేవుని అనే ఒక వ్యక్తి మీలో ఉందనుకో, మీలో ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు. కానీ ఈ సారం లేదనుకో, మీరు ఎలా ఉంటారంటే వేనికి పనికిరాని ఉప్పులాగా ఉంటారన్నాడు. ఒక చిన్న పదం, దేవుడు మొట్టమొదటిగా ఆదికాండంలో మనం వెళ్తున్నాం.